పెళ్ళికి ముందు ప్రేమించిన అతను, ఆమె వీళ్ళని పెళ్లి తర్వాత బెదిరించో, ఏదో ప్రలోభపెట్టి వీళ్ళని కలవాలన్నట్టుగా ఫోర్స్ చేశారనుకోండి. వీళ్ళు ఎలా వాళ్ళ నుంచి బయటపడాలి అనేది ఒక సలహా మీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపా, ఇంతకుముందు లవ్ అఫేర్స్ ఉన్న పిల్లలు, ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, అది ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందో మనకు తెలియదు. ఒకసారి అతి నమ్మకంతోనో తెలివి తక్కువతనంతోనో పిల్లలు కొంచెం వే హెడ్ స్టెప్ తీసుకుంటూ ఉంటారు. అది ఎట్లా అంటే రూపా, అది ఏ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళింది అన్న దాన్ని బట్టి కాకుండా, అది ఏ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినా కూడా ఇంకొక సంబంధం, పెళ్లి సంబంధం చూసేటప్పుడు నన్ను అడిగితే ట్రాన్స్పరెంట్గా ఆ వచ్చిన అబ్బాయితో కొంచెం సెన్సార్ కట్స్ చెప్పుకున్న ద కంటెంట్ ఆఫ్ ద హోల్ థింగ్ చెప్పేయటం మంచిది. లేదంటే తల్లిదండ్రులకు ముందే చెప్పి దానికి తగ్గట్టు వాళ్ళ సంబంధాలు ఎత్తుక్కోవటం మంచిది. వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్, బీ హానెస్ట్ టు ద అదర్ పర్సన్. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి నిన్ను తీసుకున్నప్పుడు, రేపు ఎవరైనా ఏదైనా వచ్చి చెప్పినా, రేపు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని డీల్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అండ్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ పర్సన్ ఆల్సో, బికాస్ ఆల్రెడీ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. లేదా పేరెంట్స్తో చెప్పి, వాళ్ళు తిడతారు, కొడతారు, ఇవన్నీ ఉంటే వాళ్ళు పేరెంట్స్గా దే హ్యావ్ ఎవ్రీ రైట్. అండ్ నువ్వు తప్పు చేశానని తెలిసినప్పుడు యూ నీడ్ టు టేక్ ఇట్. దే విల్ డిసైడ్ హౌ టు హ్యాండిల్ ఇట్. సో దాచిపెట్టి వెళ్తేనే పెళ్ళి తర్వాత వీళ్ళు ఇట్లా బెదిరించటాలు, యూనో ఏదో ఒకటి లైక్ వాళ్ళని ఫోర్స్ చేసి మళ్ళీ కలవటాలన్నీ జరిగేది అట్లాంటప్పుడే. ఇవన్నీ ముందే చెప్పేశారనుకో రూపా, రేపు వాళ్ళు ఫేస్ చేద్దాం అనుకున్నప్పుడు, ఈ అబ్బాయి మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి నన్ను థ్రెట్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు అసలు వీళ్ళు కూడా మై లైన్లోకి వచ్చి సపోర్ట్ చేయటమే కాదు, దీన్ని హ్యాండిల్ చేస్తారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దానికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు.